హాయ్ అండి, నా పేరు విశ్వ. వెల్కమ్ టు మై ఛానల్ విశ్వ రవి. ఇదే శ్రీ మురుగన్ బీచ్ ప్యారడైజ్ హోటల్. బల్లిపురంలో ఈ హోటల్లో స్టే చేశాను. బీచ్ ప్యారడైజ్ మై హోటల్ నేమ్. బాంబే గుల్ఫీ ఎస్టేట్ అది అడ్రస్. yes చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. आपका नाम क्या है? గౌరవ్. మంచి అన్ని మంచి దగ్గర నుంచి చూసుకుంటాడు అన్నమాట. చాలా చాలా బాగుంది హోటల్. ఇక్కడ బైక్ రెంట్ కూడా ఇస్తారు, మన 2-వీలర్ అన్నమాట. అది పర్ డే 500 రూపీస్. ఇదే హోటల్ వీధి. ఈ వీధిలో పార్కింగ్ ఇలా పెట్టుకోవాలి. వాకబుల్, జస్ట్ ఇలా టర్న్ తిరగగానే వచ్చేస్తుంది బీచ్. ఈ హోటల్ పక్కనే ఉండే బీచ్ చూడండి ఎలా ఉందో, బాగుంది. ఇక్కడైతే కొంచెం క్లీన్గా ఉంది, పర్వాలేదు. మనకు మెయిన్ మహాబలిపురంలో ఉండే బీచ్ ఉంటుంది కదా, అదైతే కొంచెం చెత్త చెత్త ఉంది, కానీ ఇదైతే బాగానే ఉంది. ఎక్కువ స్నానాలు చేస్తున్నారు. ఇంట్లో ఇంకో ఏంటంటే మనకి షవర్ బాత్ కూడా బయటే పెడతారు. ఇసుక అంటుకుపోతుంది కదా, ఇసుక అంతా వేసుకొని వచ్చేస్తారని హోటల్స్లో, అందుకని బయటే షవర్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం ముందుకు వెళ్తున్నాము, సర్ఫింగ్ చేస్తున్నారుగా, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సర్ఫింగ్ కూడా నేర్చుకోవచ్చు. చాలామంది సర్ఫింగ్ చేస్తారు ఈ బీచ్లో. కాలు గల కట్టుకుంటున్నాడు, బోర్డుకి వైర్ లాగా ఉంది, అది కట్టుకుంటున్నాడు. ఈ సర్ఫింగ్ చేసినప్పుడు దారిలోనే వాళ్ళు పడిపోతారు. వాళ్ళు అక్కడి వరకే వస్తున్నాయి, పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఒడ్డు చివరి వరకు రారు సర్ఫింగ్ వాళ్ళు, మధ్యలోనే మళ్ళీ పడిపోయి మళ్ళీ ఎగుస్తారన్నమాట. ఇదే మహాబలిపురం బీచ్, మెయిన్ బీచ్ ఇది మహాబలిపురం. చూడండి అల్ల ఎలా వస్తున్నాయో. రాణి మార్నింగ్ ఎంత బాగా చేసింది తెలుసా రైడింగ్. ఇక్కడ చేశాను మహాబలిపురంలో. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగా పట్టుకెళ్ళింది, మంచి పరిగెట్టింది. చెన్నై వెళ్ళబోతున్నాము, చెన్నైలో బీచ్ చూద్దామని వెళ్ళబోతున్నాము. దారిలో ఉన్నాను, బేకరీ షాప్ దగ్గర ఆగాను. బేకరీలోని ఐటమ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. కేక్స్, పఫ్స్ అన్నీ ఉన్నాయి. చికెన్ పఫ్స్, చాక్లెట్ కేక్స్, మ్యాంగో లావా అంట. ఇంకా గ్రీన్ మ్యాంగో పేస్ట్రీ కూడా ఉంది. చెన్నైలోని వేడి బాగా తగ్గించేటట్టు బాగా చెట్లు వేశారు. చూడండి, ఈ స్ట్రీట్ మొత్తం చెట్లే. అలా అన్ని స్ట్రీట్స్ అలాగే ఉన్నాయి. చెట్లు అయితే చాలా బాగా పెంచారు. ఇంతకుముందు బెంగళూరుకు ఉండేది ఆ పేరు అలాగా. ఇప్పుడైతే చెన్నైలో మంచిగా చెట్లు పెంచారు. రోడ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా పనిచేస్తున్నాయి. బాగుంది, మంచిగానే చేస్తున్నారు అంతా. మనం చూసిన మెమోరియల్స్ అన్నీ కూడా ఒక లిజెండ్స్. వీళ్ళు ఎంతో కష్టపడి చాలా ఎంత ప్రజల ఆదరణ పొందిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. ఆ రోడ్కు ఆపోజిట్ సైడ్లో కనిపిస్తుంది కదా యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్. చెన్నైలోని చిపాక్ స్టేడియం దగ్గర ఉన్నాను. చిదంబరం స్టేడియం అంటారు. ఇదే మెయిన్ గేట్, ఇదే మెయిన్ ఎంట్రన్స్.
ఏజీ రామ్ సింగ్ గేట్ అని ఇలా ఉంది చూడండి. స్టేడియం ఇటు సైడ్ నుంచి కూడా చిపాక్ స్టేడియం, ఫ్లడ్ లైట్స్ కూడా వేశారు. ఎంత బాగుందో ఈ రోడ్. ఇదే మెరీనా బీచ్ చూడండి. జనాలు చాలా హ్యూజ్ రష్లో ఉంటారు. ఇటు సైడ్ నుంచి తీస్తున్నాను. గోల్డెన్ శాండ్ కనిపిస్తుంది కదా. ఎన్ని ఫ్రూట్ మొక్కలు అమ్ముతున్నారు. మొత్తం మామిడికాయలు అన్నీ అమ్ముతున్నారు. అదిగో ఫుడ్ అన్నమాట. తెగ అమ్ముతారు ఇక్కడ దారి పొడుగున. ఇక్కడ ఫ్రూట్ మొక్కలు బాగున్నాయి. చాలా రకరకాల ఫ్రూట్ కటింగ్ పీసెస్ అన్నమాట. బాగున్నాయి. అరటికాయ చిప్స్ లాగా ఇలా కట్ చేసి ఇలా మనకి ఫ్రై చేసి ఇస్తారు చూడండి. బీచ్లో బాగా నడవాలి. అన్ని బీచ్లు కానీ మామూలు బీచ్ ఎదురుగా వచ్చేస్తుంది. ఇదేమో బాగా నడవాలన్నమాట. మెరీనా బీచ్ ఎలా ఉంది చూసారా. చాలా చాలా ఉద్రేకంగా ఉంది. జనాలు కూడా బాగా ఒడ్డు చివరి వరకు వెళ్ళిపోయారు. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ సమోసాస్, చాట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ పింక్ పొటాటో ఇలా చేసిస్తారు. సూర్య స్ప్రింగ్ పొటాటో తింటున్నాడు. అది 50 రూపీస్. అది ఇక్కడ దాని మీద మైనీస్ వేసి ఇచ్చాడు. బీచ్లోని ఎవరన్నా తప్పడిపోయారు అనుకోండి అసలు కంటికి కూడా కనిపించరు అన్నమాట. మెయిన్ చిన్నపిల్లలు పట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత హ్యూజ్ రష్. అసలు ఇసుక ఎంత ఉందో అంతమంది జనాలు అనుకోండి. అసలు చాలా చాలా రష్. అసలు ఇప్పుడు అందులో చీకటి పడిపోయింది. అసలు అయితే ఇప్పుడు పూర్తిగా ఫుల్ చీకటి కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా కేవలం ఈ షాపింగ్ ఇవన్నీ అమ్ముతుంటుంటారు కదా, ఆ లైటింగ్సే ఉంటాయి అన్నమాట. చుట్టూరా ఉంటాయి కానీ జనాలు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. చాలా హ్యూజ్ రష్. అసలు ఏంటంటే మెరీనా బీచ్ బయట కూడా రోడ్డు మీద కూడా అలాగే ఉన్నారు. క్రాస్ చేయడం కూడా మనకి పోలీసు వాళ్ళు అందరూ వరుస పెట్టి నించుంటారమ్మ. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అట్ ఏ టైం క్రాస్ చేస్తారు. ఇంతమంది గుంపు, 100 మంది ఇటు 100 మంది అలా క్రాస్ చేస్తారన్నమాట. చాలా చెన్నై చాలా చాలా రష్. అసలు మెయిన్ మెరీనా బీచ్ సైడ్ అయితే విపరీతంగా ఉన్నారు రష్. మెయిన్ మెయిన్ వీకెండ్స్ వస్తే జనాలు విపరీతంగా వస్తారంట. మెయిన్ లోకల్ పీపుల్ కంటే కూడా మెయిన్ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తారంట. అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ స్టూడెంట్స్ బాగా వస్తున్నారు. కానీ హోల్గా చూస్తే బాగుంది చెన్నై. కానీ మనకి వాతావరణం చాలా చాలా ఇరిటేట్ తెప్పిస్తుంది. అందరికీ ఇలాగా జిడ్డు మొహల్లాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఎంత ఫ్రెష్గా ఉందాం అనుకున్నా సరే అవ్వదు. అది అలా ఉంటుందన్నమాట వాతావరణం. ఫిష్ ఫ్రై అమ్ముతారు ఇలాగా. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్. ఇలా మసాలా పెట్టి అమ్ముతారు ఇలా ఫిషెస్. ఏమో స్వీట్ కార్న్ అమ్ముతున్నారు. ఇది కూడా చిన్నపిల్లలకి కలర్గా ఉన్నాయి కదా లైట్స్తోని.